ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ రాకాడి బాబా దివ్య చరిత్ర భాగము 3. శ్రీ రాకాడి బాబా హోటల్లో పగలంతా పనిచేస్తూ వారి కోసం నది అవతల పక్క నిర్మించుకున్న కుటీరంలో రాత్రిపూట ధ్యానం చేస్తూ అలా 3 సంవత్సరముల కాలం పాటు గడిపారు. అతను పగలు హోటల్లో వంట చేయడం, రాత్రిపూట అతను నిర్మించుకున్న కుటీరంలో నదికి అవతల ఒడ్డున కుటీరంలో ధ్యానం చేసుకుంటూ ఉండడం. అంటే పగలంతా భక్తులకు, యాత్రికులకు ఆహారం పెడుతూ ఉండేవారు. తర్వాత వారి గురువు గారి దర్శనానికి వెళ్తూ ఉండేవారు. తర్వాత రాత్రిపూట అక్కడ నది అవతల ఒడ్డున ఉన్న కుటీరంలో ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. వీరు నిర్మించుకున్న కుటీరం జన సమూహానికి, సందడికి బాగా దూరంగా ఉండేది. అదే ఆ ఒడ్డునే అగ్నికుండం, సూర్యకుండం, సోమకుండం అని పిలువబడే హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి అక్కడ. అందులో అగ్నికుండం అయితే ఇంకా నీరు బాగా వేడిగా ఉంటుంది అనమాట, బాగా మండుతూ ఉంటుంది. నీ చేతితో తాకలేం కూడా, అంత వేడిగా ఉంటాయి ఈ సూర్యకుండం, సోమకుండం కంటే. ఆ 3 హాట్ వాటర్ స్ప్రింగ్స్ కూడా కాలాంతరంలో ఏంటంటే రాళ్ళు శిథిలాలతో కప్పబడి అడుగుకు వెళ్ళిపోయాయి. దానిపైన అక్కడ ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయని కూడా తెలీదు. కానీ భగవాన్ నిత్యానంద తన స్వంత చేతులతో, అంటే నదికి ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళి తన సొంత చేతులతో భగవాన్ నిత్యానంద ఆ శిథిలాలన్నింటినీ తొలగించి ఆ నీరు ఈ ప్రజలకి ఉపయోగించుకోవడానికి, స్నానం చేయడానికి ఉపయోగించుకోవడానికి, ఔషధ నీరు కదా, హాట్ వాటర్ స్ప్రింగ్స్ లోని వాటర్ అంతా ఔషధ వాటర్, అది ప్రజలకు స్నానం చేయడానికి వీలుగా అనుకూలంగా వాటిని మార్చారు. అంతేకాకుండా వాటి చుట్టూ, అంటే ఆ 3 హాట్ వాటర్ స్ప్రింగ్స్ ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టుగా మార్చారు. తర్వాత అక్కడే ఒక చిన్న రాతి భవనాన్ని, ఒక చిన్న భవనాన్ని నిర్మించారు. అందులో ఒక 2 గదులు, ఒక వరండా ఉండేది. తర్వాత ఆ భూమికి అది అన్లెవెల్ గా ఉండడంతో ఆ ఇల్లు కాస్త, వీరు భగవాన్ నిత్యానంద కట్టించిన ఇల్లు కొంచెం కిందకు ఉండేది. దాంతో అడుగుకి వెళ్ళడానికి, ఆ ఇంటికి వెళ్ళడానికి కిందకి మెట్లు దిగి వెళ్లాల్సి వచ్చేది అనమాట. ఆ మెట్లు కూడా కట్టించారు. అంతేకాకుండా రాకాడి బాబా వచ్చి బస చేయడానికి అనుకూలంగా అక్కడ దగ్గరలో ఉన్న ఇంకొక చిన్న కుటీరం కూడా ఏర్పాటు చేశారు. ఈ రాకాడి బాబా హోటల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు తాను నిర్మించుకున్న కుటీరంలో రాత్రులు గడిపారు. తర్వాత మానేసిన తర్వాత తమ గురువు గారు వీరి కోసం నిర్మించిన కుటీరంలోనే సమయం అంతా గడుపుతూ ఉండేవారు. తర్వాత శ్రీ భగవాన్ నిత్యానంద వీరి కోసం, తన శిష్యుడి కోసం, శ్రీ రాకాడి బాబా కోసం అక్కడ ఉన్న అడవి అంతా చదును చేసి బాబా గారి కోసం ఒక చిన్న మండపము, అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత ఈ ఆలయ నిర్వహణ కోసం బాబాకు స్వామి నిత్యానంద వీరికి 11 ఎకరాల భూమిని ఇచ్చారు. బాబా ఒక స్థానిక అక్కడ ఉన్న వ్యక్తికి పిలిచి ఆ భూమి 11 ఎకరాల భూమి అప్పగించారు. అంటే దాన్ని సాగు చేసి, వ్యవసాయం చేసి బాబాకి భిక్ష పెట్టాలన్నమాట. ఈ విధంగా వారు క్రమం తప్పకుండా సోమవారాల్లో బాబా ఆ రైతు నుంచి భిక్ష తీసుకొని వెళ్ళేవారు. ఆ తర్వాత కార్తీక పౌర్ణమి వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి, ఒకరోజు భగవాన్ నిత్యానంద అక్కడ భక్తులతో ఉన్నారు. వెంటనే ఒక్కసారిగా లేచి ఆశ్రమం నుంచి బయటకు వచ్చేసి నది దాటుకుంటూ వెళ్ళిపోయారనమాట. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నది దాటుకుంటూ, నది మీద నడుచుకుంటూ అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు. అదే సమయము అర్ధరాత్రి. అప్పుడు ఈయన రాకాడి బాబా ఒక హోమగుండం దగ్గర ధ్యానంలో కూర్చొని ఉన్నారు.
హోమగుండం దగ్గర కూర్చొని ధ్యానంలో కూర్చున్నారు. ఆయన అలా ధ్యానంలో కూర్చోగానే ఒక్కసారి అకస్మాత్తుగా అతని గురువు వారికి కనిపించారు. భగవాన్ నిత్యానంద వెంటనే బాబాని నేరుగా ఒక అగ్నిగుండం, అక్కడ 3 హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా! అగ్నికుండం, సోమకుండం, సూర్యకుండం అని. అందులో ఆ అగ్నికుండం దగ్గరికి తీసుకొని వెళ్లారు. తీసుకువెళ్లి ఏమీ మాట్లాడకుండా ఆ మరుగుతున్న హాట్ వాటర్ స్ప్రింగ్స్ లో వీరిని పడేశారు బాబాని. పడేసిన తర్వాత బాబా చెవిలో వీరు భగవాన్ నిత్యానంద ఓం అని జపించారు. తర్వాత ఇలా అన్నారు, ఇప్పుడు నీలో ఓంకారం ప్రసరించబడింది, నీకు ఓంకారానంద ఇప్పుడు నీలో ఓంకారం ప్రసరించబడింది, నీకు ఓంకారానంద అని పేరు పెడుతున్నాను అని చెప్పి దీక్షానామం వారికి ఇచ్చారు. తర్వాత వెంటనే భగవాన్ నిత్యానంద వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించారు. వెళ్ళిపోవడం ప్రారంభించారు. వెళ్ళిపోతూ రాకాడి బాబాతో ఇలా అన్నారు, నీవు నా మార్గాన్ని అనుసరించి గాని నన్ను అనుసరించుకున్నారు. అంటే అలా ఎందుకు చెప్పారంటే అప్పటికి రాకాడి బాబా వీరిని అనుసరించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకని వారు ఇలా చెప్పారు, నా మార్గాన్ని అనుసరించి గాని నన్ను అనుసరించుకు నువ్వు అని చెప్పారు. ఈ విధంగా భగవాన్ నిత్యానంద వీరికి దీక్షానామం ఓంకారానంద అని ఇచ్చి కార్తీక పౌర్ణమి రోజు దీక్ష ఇచ్చారు. ఓంకారానంద అని సన్యాసనామం, దీక్షానామం ప్రసాదించారు. తరువాయి భాగంలో శ్రీ ఎక్కిరాల్ భరద్వాజ్ మాస్టర్ గారు రచించిన నేను దర్శించిన మహాత్ముల్లో శ్రీ రాకాడి బాబా జీవిత చరిత్ర స్మరించుకుందాం. ఓం నారాయణ. ఆది నారాయణ.